అనగనగనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు, ఒక నక్క రెండూ ఉన్నాయి. నక్కను అందరూ అనుమానిస్తూ ఉంటారు. నువ్వు మంచిదానివి కాదు, చెడ్డదానివి, నువ్వు అందరినీ మోసపరుస్తావు అని అంటూ ఉంటే దానికి బాధేసి అక్కడి నుంచి వచ్చేసి ఏనుగు దగ్గరకు వచ్చింది. ఏనుగా, ఓ ఏనుగు మిత్రమా, నన్ను అందరూ ఇలా తిడుతూ ఉంటారు. కనీసం నీవైనా నన్ను స్నేహితుడిగా చేసుకుంటావా? అందరూ ఒకటే రకంగా ఉండరు కదా! నక్కలన్నీ కుయుక్తి కలిగినవైతే నేను కూడా అలాగే ఉంటానా? నన్ను స్నేహితుడిగా చేసుకోవా? అనేసరికి ఏనుగు స్నేహానికి ఒప్పుకొని నక్కను స్నేహితుడిగా చేసుకుంది. ఇక ఆనాటి నుండి నక్క, ఏనుగు రెండూ సంతోషంగా జీవించాయి. అవి రెండు సంతోషంగా ఎంత సంతోషంగా ఉన్నాయంటే ఇవే మంచి మిత్రులు, అందరూ వీటిని చూసే నేర్చుకోవాలి అనేంతగా మంచిగా ఉంటున్నాయి. అవి సరదాగా డాన్సులు వేస్తూ పాటలు పాడుకుంటూ హ్యాపీగా జీవించటం మొదలుపెట్టాయి. వాటి ఆనందమైన జీవితానికి ఇక అవధులు లేకుండా పోయాయి. నక్క ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నీలాంటి మిత్రుడు దొరకటం నాకు చాలా అదృష్టం. నన్ను అందరూ వద్దని నెట్టేశారు, కానీ నువ్వు మాత్రం దగ్గరికి తీసుకొని నీ ప్రేమను నాకు పంచుతున్నావు. నీకు చాలా పెద్ద థ్యాంక్స్ మిత్రమా అని ఏనుగుతో చెప్పింది. అంతలోనే ఏనుగుల గుంపంతా ఆ ఏనుగును గమనించి పక్కకు పిలిచాయి. నువ్వు ఎందుకు అసలు మంచిదే కాని నక్కతో స్నేహం చేస్తున్నావు? నువ్వు ఆ నక్కతో స్నేహం విడిచి మన ఏనుగుల గుంపులోకి రా, అదే నీకు మంచిది అని ఎంతగానో చెప్పాయి ఆ ఏనుగులన్నీ ఆ ఎదుట ఉన్న ఏనుగుకి. కానీ ఆ ఏనుగు, నేను రాను. అందరూ ఒకటే రకంగా ఉంటారా? అందరూ అలాగే ఉండరు. కొందరు మంచివారు కూడా ఉంటారు. ఆ మంచివారి స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు. నేను నక్క స్నేహాన్ని వదులుకోవాలి అనుకోవటం లేదు అని చెప్పి గట్టిగా చెప్పింది ఆ ఏనుగులన్నింటికి. అయితే ఇక లాభం లేదు. నీతో మాకు కుదరదు. నీవు కూడా నా మందలో ఉండటానికి వీల్లేదు అని గట్టిగా చెప్పేశాయి. ఇక దానిని పంపించేశాయి. ఏనుగు నక్క దగ్గరకు వచ్చింది. అప్పుడు నక్క అంటుంది, మిత్రమా, నా వల్ల నువ్వు అనవసరంగా మీ మందను కోల్పోకు. నీవు వెళ్ళు, నీ మందలో ఉండు. నేను నాకింతవరకే ప్రాప్తి, నాకింతవరకే సంతోషం అనుకొని ఇక జీవిస్తాలే అని చెప్పింది. కానీ ఏనుగు మాత్రం అలా ఏం కుదరదు. నీవు మంచివాడు, మంచివాడి స్నేహం చాలా మంచిగా ఉంటుంది. నువ్వు చెడ్డవాడివి కాదు అని చెప్పి నేను అందరికీ నిరూపిస్తాను. నువ్వు నాకు తోడుగా ఉండు, నేను ఖచ్చితంగా నిరూపిస్తాను అని ఏనుగు చెప్పింది. దానికి నక్క సరేనని చెప్పేసి సింహం రాజా దగ్గరికి వెళ్ళారు అందరూ. వెళ్ళాక సింహం అంటుంది, మీ గుంపు చెప్పింది నిజమే. నువ్వు మీ గుంపులో ఉండటమే నీకు మంచిది, లేదంటే ఇక్కడి నుంచి విడిచి వెళ్ళవలసి వస్తుంది అని హెచ్చరించింది సింహం. దానికి ఏనుగంది, సింహరాజా, మీరు అడవికి రాజు, మీరు ఇలా ఆలోచించటం తప్పు. ఎందుకంటే అందరూ ఒకటే రకంగా ఉండరు. కొందరు మంచివాళ్ళు కూడా ఉంటారు. ఆ మంచి వాళ్ళను గుర్తించాలి. నేను గుర్తించాను అని ఏనుగు చెప్పింది. నాకే ఎదురు చెప్తావా అంటూ సింహం కోప్పడింది. నక్క ఎవరికీ ఏమీ చెప్పలేక అక్కడే మౌనంగా ఉండిపోయింది. ఇక ఏనుగుని మందలో నుంచి కాదు, అడవిలో నుంచే నెట్టేశారు. ఇక ఏనుగు, నక్క చిన్నగా బయలుదేరాయి బయటకు. పదమిత్రమా, అందరూ ఒకటే రకంగా ఉంటారా? మంచి మిత్రులు కూడా ఉంటారు. మనం మంచి మిత్రులము అని వాళ్ళకు నిరూపిద్దాం అని రెండూ కూడా ఆ అడవిలోంచి బయటకు వచ్చేసాయి. బయటకు వచ్చిన ఏనుగు, నక్క రోడ్డున పడ్డాయి. రోడ్డున పడ్డాక వాటికి ఆహారం దొరకటం లేదు. బాగా ఆకలి అవుతుంది. కానీ నక్క అంటుంది, నేను చెప్పాను కదా మిత్రమా, నా వల్ల నీకు ఏమీ ఉపయోగం లేదు. నువ్వు కనీసం ఆ సింహం దగ్గరైనా మనసు మార్చుకొని ఉంటే నువ్వు ఎంచక్కా నీ గుంపులో ఉండేవాడివే. ఇప్పుడు నీకు ఆకలి బాధ తప్పేదే అని అన్నది. ఆపు మిత్రమా, ఆకలి కన్నా కానీ నాకు మిత్రుడే ముఖ్యం అని ఏనుగు నక్కతో చెప్పింది. ఇక రెండు ఆకలి బాధలు పడుతూ ఉన్నాయి అక్కడే. వాటిని రెండింటిని పైనుంచి చందమామ చూస్తుంది. వాటి బాధ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంది. పాపం ఈ చిన్ని బిడ్డలు ఎందుకు ఇంతలాగా బాధపడుతున్నాయి? అడవిని వదిలి రోడ్డున ఎందుకు పడ్డాయి?
ఇవి ఏదో మనసులో బాధతో ఉన్నాయి. నేను వాటిని చూస్తూ ఉండలేకపోతున్నాను. తెల్లవారాక వాటి దగ్గరకు నేను వెళ్ళి వాటిని చూస్తాను. వాటికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని చెప్పేసి తెల్లవారంగానే చందమామ ఏనుగు దగ్గరికి వచ్చింది. ఎందుకు మీరు అడవిని విడిచి రోడ్డు దగ్గరే ఉన్నారు అని అడగ్గా అప్పుడు ఏనుగు అంటుంది, నక్క మంచి మిత్రుడు కాదు అని చెప్పేసి నన్ను అడవిలో నుంచి నెట్టేశారు. ఇక నేను నక్కను తీసుకొని బయటకు వచ్చేసాను. మాకు ఆహారం దొరకట్లేదు నిన్నటి నుంచి. అందుకే మేము ఆకలితో పస్తులు ఉండవలసి వచ్చింది అని జరిగిన విషయం అంతా చందమామతో చెప్పింది. చందమామ ఎంతగానో బాధపడింది. పాపం వాటిని చూసి జాలేసి కాస్త నవ్వుకుంది ఆ చందమామ. వాటికి ఏదైనా కానీ ఉపయోగకరమైనది చేయాలని నిర్ణయించుకొని వాటి కోసం ఒక అడవిని సృష్టించింది ఆ చందమామ. అంతేకాదు ఒకటి యాపిల్ చెట్టుని, ఒకటి మామిడి చెట్టుని సృష్టించింది. ఆ చెట్లలో పండ్లు ఎప్పటికీ ఎండిపోవు, అయిపోవు. ఎప్పుడు 365 రోజులు సంవత్సరానికి ఉంటానే ఉంటాయి. అవి బ్రతికి ఉన్న నాళ్ళు మీకు ఈ పండ్లనే ఉంటాయి అని చెప్పేసి వాటిని దీవించింది చందమామ. మీ స్నేహం చాలా గొప్పది. నీవు మీ మందను వదిలి నక్క కోసం రావటం ఇంకా గొప్పగా అనిపించింది. అందుకే నేను మీకు ఈ సహాయం చేస్తున్నాను అని చెప్పింది చందమామ. మీరు ఇకపైన సంతోషంగా ఉండండి. మీరు బ్రతికి ఉన్న నాళ్ళు ఈ చెట్లు మీకు పండ్లను ఇస్తూనే ఉంటాయి. మీరు హ్యాపీగా ఉండాలి. నేను మిమ్మల్ని ప్రతిరోజు పైనుంచి చూస్తూనే ఉంటాను అని చందమామ వాటికి చక్కగా వివరించింది. నక్క మరియు ఏనుగు ఎంతో సంతోషపడ్డాయి చందమామ మాటలకు. వాటికి ఆకలి తీరింది. ఇకపైన ఆకలి కలుగుతుంది అనే బాధ లేదు. ఆ పండ్లను తింటూ అక్కడే సన్నిహితంగా స్నేహంగా ఉండొచ్చు అని అనుకున్నాయి. ఇక చాలా సంతోషంగా ఉండాయి. పిల్లలు, మీకు అర్థమైందా? ఒక చెడ్డవాడి స్నేహం వల్ల ఎవరైనా ఎంతగా చెడిపోతారు. ఒక మంచి మిత్రుడిని వదులుకోవటం వల్ల అంతే నష్టపోతారు. మంచి మిత్రుడు ఉంటే ఎక్కడైనా మంచే జరుగుతుంది. మన ఆలోచనలు కూడా మంచిగా మారుతాయి. మనం కూడా మంచిగా మారుతాం. మనం మంచిగా ఉంటే సమాజం కూడా మంచిగా ఉంటుంది. అందుకే చూసుకొని మంచి వాళ్ళతో స్నేహం చేయటం అందరికీ మంచిది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. మీరు కూడా